హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు కుడుములు చేస్తాను రండి, ఎలా చేయాలో మీకు చూపిస్తానన్నమాట. ఫస్ట్ మనం వచ్చేసి కుడుములకి పూర్ణం రెడీ చేసుకోవాలండి. మా బాబు 2 డేస్ ఇంకా కుడుములు చేసి పెట్టమ్మా అని అడుగుతున్నాడు అన్నమాట. వాడు రోజు బాల్ గణేష్ వీడియోస్ చూస్తాడండి. అందులో స్వామివారికి కుడుములు అంటే చాలా ఇష్టం కదండి. దాన్ని చూసి నాకు కుడుములు చేసి పెట్టమ్మా అని అడిగాడన్నమాట. నాకు 2 డేస్ ఇంకా హెల్త్ బాగలేదండి, చేసి పెడతా ఉండరా అంటే వాడు వినలేదన్నమాట. ఇప్పుడు వాడికి చేసి ఇస్తున్నాను రండి, మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం వచ్చేసి శనగ్గింజలు అలా వేయించుకోవాలండి, పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి గసాలు, అలాగే మంచినూగులండి. ఇవి మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోతాయి అన్నమాట. ఇవి మనకి చాలా ఏమీ వేగక్కర్లేదండి, స్మెల్ వస్తాయండి. అవి వేగేప్పుడు గమగమ అని ఫ్లేవర్ వస్తుందన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట అండి. మనము ఇవి వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోకూడదండి, నూనె వచ్చేస్తుందన్నమాట. కొద్దిగా ఆరాక మనం అవి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మా పాప ఇక్కడ శనగ్గింజలకి పొట్టు తీస్తుందండి. నేను తీస్తాను ఇమ్మంటే వినలేదండి. నేను తీస్తా అనేసి వచ్చిందన్నమాట. వేడిగా ఉంటాయమ్మా అని చెప్పాను, వినలేదు. తీస్తాను అనిందండి. పిల్లలు వచ్చి సరదాగా అమ్మ నేను తీస్తాను అంటే ఇవ్వండి, వాళ్ళు కూడా సరదాగా చేస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళు కూడా సరదాగా ఇష్టపడి చేసేటప్పుడు మనం వద్దు అని చెప్పకూడదండి. వాళ్ళు కూడా మనతో పాటు వర్క్ కూడా నేర్చుకుంటారు కదండి. వాళ్ళు ఎలాగో పెద్ద అయ్యాక చేస్తారో చేయరో తెలీదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలీదు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి అమ్మ నేను చేస్తాను అంటే వద్దు అని చెప్పొద్దండి. చేయని వాళ్ళు కూడా మనతో పాటు నేర్చుకుంటారన్నమాట. మా పాప ఇలాంటి పనులు బాగానే చేస్తుందండి, తనకి కొద్దిగా ఇంట్రెస్ట్ అన్నమాట. చపాతీ చేయిస్తాను, దోశ కాల్చిస్తాను, పిండి పిసుకుతానమ్మా, ఉండలు చేస్తాను అంటుందండి. చిన్నగా నాకు వంట పనులు హెల్ప్ చేస్తుందండి మా పాప. ఇప్పుడు మనము పూర్ణానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి శనగ్గింజలండి, శనగపప్పు, ఇది ఒట్టు కొబ్బరి, యాలక్కులు, గసగసాలు, అలాగే మంచినూగులండి, బెల్లం అండి, నెయ్యి, కొద్దిగా ఉప్పు, అలాగే బియ్యం పిండి అండి అదేసి. ఫస్ట్ నేను గసగసాలు, మంచినూగులు, యాలకులు వేసి పౌడర్ కొట్టుకున్నానండి. ఎందుకంటే ఈ ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి, మెదగదన్నమాట. మళ్ళీ నేను ఇందులోకి శనగ్గింజలు, శనగపప్పు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మనము. ఎందుకంటే ఫస్ట్ మనము గసగసాలు, మంచినూగులు, యాలకులు మెదిగాక ఇవి వేస్తే మనకి పౌడర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి నేను. మీరు అప్పటికప్పుడే చేసుకోవాలంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇది మనం పూర్ణం ఏమైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కన్నా ఒట్టు కొబ్బరి వేసుకోవచ్చండి. 1 మంత్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పూర్ణాన్ని ఏమీ కాదండి, చాలా బాగుంటుంది. ఇదే పూర్ణం కూడా మనం కర్జీకాయలకి ఉపయోగించుకోవచ్చు. నేను ఇప్పుడు కుడుములకి సంగటి చేయడానికి ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టానండి. ఇది వచ్చేసి బియ్యపు పిండి అండి, నేనే ఇంట్లో పట్టించుకున్నాను అన్నమాట. ఈ పిండి కొద్దిగా బియ్యపు పిండి వేసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను నెయ్యి యాడ్ చేశానండి. ఎందుకు మనం నెయ్యి యాడ్ చేయాలంటే అండి, సంగటి అనేది ఉండలు లేకుండా వస్తుందన్నమాట మంచిగా. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ప్లేట్ పెట్టానండి. ఎసురు కాగని బాగా అనేసి, ఎసురు బాగా కాగాలండి. బాయిల్డ్ అయ్యాక ఇందాక రైస్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాను కదండి, అది ఇందులోకి వేసేయాలండి. అది బాగా పొంగి వచ్చాక మనం అప్పుడు రైస్ ఫ్లోర్ వేసి మనం సంగటి అనేది కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల సంగటి అస్సలు ఉండలు కట్టదండి, చాలా మంచిగా వస్తుందన్నమాట సంగటి. ఇది కొద్దిగా ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే వచ్చేస్తుందండి, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఇది కొత్తగా చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట. ట్రై చేస్తే ఏదైనా వచ్చేస్తుందండి. ప్రాక్టీస్ ఈజ్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తారు కదండి. ఒక 2 టైమ్స్ అలా చేసామనుకోండి మనకే వచ్చేస్తుంది అన్నమాట. ఏమీ పెద్ద విషయం ఏం కాదండి, నేర్చుకుంటే అన్నీ మనకు వస్తాయన్నమాట. కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి.
మనకు తెలుస్తుందండి గట్టిగా అయిపోతుందా లేకపోతే మెత్తగా ఉందా అనేసి. అప్పుడు గట్టిగా అయిపోతుందంటే పిండి వేసుకోకూడదండి. కొద్దిగా మెత్తగా ఉంది అంటే కన్నా ఇంకొద్దిగా మీరు యాడ్ చేసుకోవచ్చు పిండి. నాకు సరిపోయిందండి ఈ కన్సిస్టెంటీ. ఎందుకంటే ఇది ఇంకా ఉడికితే ఇంకా గట్టి పడుతుందండి సంగటి వచ్చేసి. ఇలాగ చాలా బాగా గట్టిగా ఇది కలకాలండి. నా దగ్గర సంగటి కట్టు లేదండి, నేను పప్పు కట్టుతోనే చేస్తాను ఎప్పుడు. అందుకే మీకు కూడా ఆ కట్టితోనే చూపిస్తున్నాను అన్నమాట. ఇలాగ గట్టిగా పట్టుకొని ఇలా కలకాలండి దీన్ని సంగటి. ఇలా చేస్తే చాలా ఉండలు లేకుండా బాగా కలిసిపోతుందండి. ఈ కన్సిస్టెంటీ ఉండాలండి. ఎందుకంటే సంగటి ఆరంగా మనకి గట్టి వచ్చేస్తుందండి. అందుకే ఈ కన్సిస్టెంటీ అయితే సరిపోతుందండి సంగటి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా బాగా కలకాలండి మనము. ఉండలు ఏమీ ఉండకూడదండి అస్సలు. చూడ్డానికి బాగుండదు, ఉండలు ఉంటే తినడానికి కూడా బాగుండదు, పిండి పిండే ఉంటుందండి. ఇలా బాగా కలకాలండి. చూసారండి సంగటి ఇప్పుడు కరెక్ట్గా అయిందన్నమాట. కింద అస్సలు ఏమీ అంటుకోలేదండి, వచ్చేస్తుంది చూడండి. ఇలా రావాలండి సంగటి, పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు ఇలా చేసుకోవాలండి. ఇక ఇలా చేశాక కలికేసానండి. మీరు ఒక 3 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ప్లేట్ వేస్తే కన్నా బాగా ఉడుకుతుందండి సంగటి అనేది. మళ్ళీ మనము కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా ఉండాలండి సంగటి. ఇప్పుడు చాలా బాగా అయిందండి. ఇంకా మనము కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సంగటితో. చూసారా కింద అసలు ఏమీ మెత్తుకోలేదండి. ఇలా వచ్చేస్తే పర్ఫెక్ట్గా అయిందన్నమాట. ఈ కన్సిస్టెంటీ సరిపోతుందండి. ఇది కొద్దిగా చల్లారిందనుకోండి ఇంకా గట్టిపడిపోతుందన్నమాట. చాలా గట్టిగా అయితే బాగుండదండి తట్టడానికి గన. ఇది కరెక్ట్గా అయిందండి ఇప్పుడు ఈ సంగటి. రాండి ఇప్పుడు కుడుములు ప్రిపేర్ చేద్దాము. అవి ఎలా చేయాలో నేను చూపిస్తానన్నమాట. ఒక ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే సంగటి బాగా ఉడుకుతుందండి. చూసారా ఇప్పుడు సంగటి ఉడికిందండి, ఎంత గట్టి అయింది. ఇప్పుడు చేయడానికి కుడుములు వీలుగా ఉంటుందండి. ఇవేమంటే అండి వేడిగానే చేసుకోవాలండి. సంగటి వేడిగా ఉన్నప్పుడే మనము కుడుములు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చల్లగా అయిపోతే కుడుములు అనేది రాదండి. కొద్దిగా వేడి ఎక్కువ ఉందన్నమాట. వేడి పైనే మనము ఈ కుడుములు తయారు చేసుకోవాలండి. ఒక నిమ్మకాయ అంత ఉండ చేసుకోవాలండి. కొద్దిగా అంటాకి మనము గీ పూసుకొని ఇలాగ తట్టుకోవాలండి. లేదంటే దానిపైన ఏదైనా బాక్స్ వేసుకొని దానిపైన ఒక అరిటాకు వేసుకొని బాక్స్తో అన్న అదమచ్చండి. ఇదే నాకు కంఫర్ట్గా ఉందన్నమాట. నేను ఇలానే చేశాను. మీకు ఇంకా కవర్ పెట్టుకొని కూడా చేస్తారండి. మీకు ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు. నాకు ఇలా కంఫర్ట్గా ఉంది. చూసారండి చాలా ఈజీ. ఇలా తట్టుకోవడం, అలా వేయడం, ఇలా అదమడం అంతేనండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. ఒక 2-3 టైమ్స్ మనం ట్రై చేస్తే ఏదైనా వచ్చేస్తుందండి మనకి. కొందరు వంట రాదు అనేసి బాధపడుతుంటారండి. అలా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి కూర్చొని ఒక 2 టైమ్స్ చేస్తే మనకే వస్తుందండి. ఒకసారి పాడవుతుందండి, మళ్ళీ ఇంకొకసారి చేయండి, మళ్ళీ ఒకసారి పాడవుతుంది, పర్లేదండి, మళ్ళీ ఇంకొకసారి చేస్తే తప్పేముందండి, కరెక్ట్గా వస్తుందన్నమాట. ఏదన్నా కానీ మనము తప్పు చేస్తేనే కదండి మళ్ళీ నేర్చుకునేది. అది వంట అయినా సరే ఏదైనా సరే ఒక 2-3 టైమ్స్ చేస్తే వచ్చేస్తుందన్నమాట. నేను కూడా ఇలా చిన్నగా బాల్స్ చేసుకొని మనము గీ పెట్టుకోవాలండి. గీ రాసుకొని ఇలా చేయడం వల్ల కుడుములు అనేది చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. తినడానికి కూడా చాలా బాగుండాయండి. మా పిల్లలు ఇద్దరు బాగా తిన్నారండి. మా బన్ను కోసమేనండి చేస్తుండేది. వాడు హెల్త్ బాగలేదు, ఉండరా చేయిస్తాను అన్నా కూడా వినలేదండి. అమ్మ కుడుములు అనేసి అడుగుతున్నాడండి. ఆ బాలగణేష్ వీడియోస్ చూసి స్వామివారు దాంట్లో అడుగుతారండి అమ్మవారిని, పార్వతీదేవిని, అమ్మ
నేను వచ్చేళ్ళకు ఆడుకొని వచ్చేళ్ళకు నాకు కుడుములు చేసి పెట్టు అని అడుగుతారు. అది చూసి బన్ను కూడా అమ్మ నాకు కుడుములు చేసి పెట్టు అని అడిగాడండి. వాడి కోసమే ఈరోజు చేశానన్నమాట. చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఎలాగో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానన్నమాట. మీకు ఇంకా చిన్న సైజు కావాలన్నా చేసుకోవచ్చండి, చిన్న చిన్నగా. ఇంకా దీనికి కుడుములు చేయడానికి ఇప్పుడు వచ్చాయి కదండి అదిమేటివి, అందులో కూడా మీరు పెట్టేసి పిండి పూర్ణం స్టఫ్ చేసి చేసుకోవచ్చు. నా దగ్గర అలాంటివి లేదు కాబట్టి నేను ఇందులోనే చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడేమి ఇలా చేయాలని ఏం లేదండి. మోల్డ్స్ వచ్చాయి కాబట్టి అందులో మనం పిండి పెట్టేసి అదిమేస్తే చాలా నీట్గా రెడీ అయిపోతాయండి కుడుములు. ఇంకా డిజైన్స్ వచ్చాయి కదండి, చాలా ఈజీ అన్నమాట చేయడము. ఇలా చేయడం కూడా చాలా బాగుంటుందండి. ఆ బనానాకి లీవ్ ఉంది కదండి, దాంట్లోకి మనము నెయ్యి పూసి ఆ సంగటి వేస్తే అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా మనకి వస్తాయన్నమాట ఈ బనానా లీవ్స్లో మనం చేయడం వల్ల. మా బన్ను నేను చేస్తుండగానే పూర్ణం వానికి చాలా బాగా నచ్చిందండి. ఎత్తుకొని తింటున్నాడమ్మా పూర్ణం కావాలి అనేసి. గ్లాస్ తెచ్చుకొని వేసుకో అన్నా కూడా వినలేదండి, వాడు ఎత్తుకొని తింటున్నాడు. చాలా బాగా ఇష్టమైందన్నమాట. తిన్నీలే అని నేను వదిలేసానండి, ఏమీ అనలేదండి. నేను చేస్తుంటే మా పిల్లలు ఇద్దరూ వచ్చారండి. అమ్మ నేను చేస్తా. ఈ పక్క మా పాప, ఈ పక్క మా బాబు అండి. ఇద్దరూ వదలలేదండి, చెయ్యాలి అనేసి గోల్ పెట్టేశారన్నమాట. సరే చెయ్యి అనేసి మళ్ళీ మా పాపకి ఇచ్చానండి. తను ఒక 4 or 5 చేసిందండి. తనకి అలవాటు అవుతుంది అనేసి ఇచ్చానన్నమాట. ఏమంటే కొద్దిగా పిండి వేడి ఉంటుందండి, అదే కొద్దిగా కాలుతుందేమో అని భయం అంతే. కానీ వినరు పిల్లలు, చెప్తే చేస్తా అని సరదాగా వస్తారండి. ఇంకా కాదనలేను. మా పాప కూడా బాగానే చేసిందండి. తనకి కూడా అలవాటు కానీ అని ఇచ్చానన్నమాట. ఇంకా చిన్నగా చేసుకోవచ్చండి. మీకు ఆ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మా పాప చూడండి నేను చేస్తా అనింది. నేను కొన్ని చేశాను. మళ్ళీ మా పాప నేను చేస్తా అని గోల్ పెట్టింది. తనకి ఇచ్చానండి చేయని అనేసి. పర్లేదండి, తను కూడా బాగానే చేసింది. తనకి ఏం ప్రాక్టీస్ లేదు, అయినా కూడా అలా చేస్తుంటే నాకే ఎంతో సంతోషంగా అనిపించిందండి. చూసారండి పిల్లలు మనం చేసేదాన్ని ఎంత నీట్గా అబ్జర్వ్ చేస్తారో అనేసి. అమ్మ ఎలా చేస్తుందని చూసుకొని ఎంత బాగా నీట్గా చేస్తారు చూడండి. వాళ్ళకి ఎంత బాగా అబ్జర్వ్ చేస్తారు పిల్లోళ్ళు అంటే. అందుకేనండి పిల్లోళ్ళు మనం చూసి నేర్చుకుంటారు ఏదైనా కూడా. మనము వాళ్ళకి ఏం నేర్పించాల్సిన అవసరం లేదండి. అమ్మ నాన్న ఏది చేస్తారో దాంతో చూసి మన పిల్లలు కూడా పెరుగుతారండి. దీనికి మా పిల్లలే ఉదాహరణ అన్నమాట. చూడండి నేను ఇంతకుముందు చేశాను, అది చూసిందంతే మా పాప, ఎంత నీట్గా చేసిందన్నమాట. వద్దమ్మా అన్న కూడా చేస్తానని సరదాగా వచ్చిందన్నమాట. చేయని అని నేను ఇచ్చానండి. ఇది కొద్దిగా వేడి ఉంటుందండి పిండి, కొద్దిగా భయం అవుతుందన్నమాట, ఎక్కడ కాలుతుందేమో అని చెప్పించానన్నమాట. వాటర్లో అద్దుకోమ్మ ఫస్టు, కొద్దిగా నైపు రాయి అరిటాక్కి, మళ్ళీ తట్టు ఇలా పిండి వేయాలమ్మా అని చెప్పానండి. తనే చేస్తుందన్నమాట. నేర్చుకోవాలి కదండి అన్నీ. ఇప్పుడు పిల్లోళ్ళు మళ్ళీ వాళ్ళు సరదాగా వచ్చినప్పుడు చేస్తే వాళ్ళకే మంచిది అన్నమాట. వాళ్ళకి బాగా ఏదో ఒక నేర్చుకున్నట్లు ఉంటుంది వరకు. మనకి వాళ్ళు సరదాగా పని నేర్చుకుంటారండి మనతో పాటు. మా బన్ను కూడా మళ్ళీ నెక్స్ట్ యాడ్ అయ్యాడండి. నేను చేస్తాను అక్క చేస్తుంది అని గొడవ పెట్టాడన్నమాట. వాడికి పూర్ణం చాలా బాగా నచ్చిందండి. గ్లాస్లోకి తెచ్చుకొని తినరంటే వద్దు, అదే ఎత్తుకొని తింటాడండి. కుడుములానే ఇంకా డిఫరెంట్గా చేస్తారండి. ఇది వచ్చేసి మా సైడ్ ఇలా చేస్తారన్నమాట. కొందరు ఉత్తర కర్ణాటక సైడు ఇంకొక రకం చేస్తారండి. అవి కొద్దిగా స్టీమ్ ఇస్తారు ఆ కుడుములు.
అలాంటివి కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇవి 2, 3 రకాలుగా చేస్తారండి. ఇవి మా సైడ్ ఇలానే చేస్తారండి మాకి. అలా అందుకే నేను ఇలానే చూపించానన్నమాట. ఇంకొక నెక్స్ట్ టైం వచ్చేసి బేరే కథం చూపిస్తానండి. కర్ణాటక స్టైల్లో ఎలా చేస్తారో అబే కడుబు అని చెప్తారండి దాన్ని. అది ట్రై చేసి చూపిస్తానండి ఇంకొకసారి నేను. ఇలా తట్టుకోవాలండి. పిండి వచ్చేసి ఉంట ఎత్తుకోవాలండి. ఒక నిమ్మకాయ ఎంత సైజ్ తీసుకొని చిన్నగా పౌడర్ వేసుకోవాలండి. ఇది పౌడర్ ఏమంటే అండి, సంగటికంతా అద్దుకునిందనుకో అది అతుక్కోదండి. మధ్యలో మనం వేసుకోవాలండి. ఆ స్టఫింగ్ ఉంటుంది కదా, అది సైడ్స్కి అతుక్కోకుండా మధ్యలో వేసుకొని ఇట్లా స్టిప్ చేసుకోవాలండి. సారీ అండి, నాకు కోల్డ్ అన్నమాట. సారీ దానికి. ఇలా స్టిప్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుందన్నమాట, నైస్గా. బనానా లీవ్లో చేయడం వల్ల మన చేయి కూడా కాలదండి అంతగా. మనకి అస్సలు ఏమీ అనిపించదు. అదే కవరు అలా అయితే ప్లాస్టిక్ అంతా వేడి పోతుంది కదండి, కరిగిపోతుంది. ఈ న్యాచురల్ లీవ్ పైన చేసేదే చాలా బాగుంటుందండి నాకు. ఫస్ట్ మనం కొద్దిగా నెయ్యి రాసుకొనేసి ఆ ఉండ అలా చేసుకోవాలండి. వేడి ఎక్కువ ఉందండి. మా పాప చెప్పినా కూడా నేను చేస్తా అనింది. సరే చెయ్యమ్మా, నీ సంతోషాన్ని ఎందుకు కాదనాలి అనేసి ఇచ్చానండి. ఇప్పుడు మా బాబు జాయిన్ అయ్యాడండి. నేను చేస్తా అనేసి వాళ్ళ అక్కతో గొడవ పడుతున్నాడన్నమాట. వద్దు ఉండరా అంటుంది తను. లేదు నేను చెయ్యాలి, నేను చేస్తా అంటున్నాడు వాడు కూడా. ఇద్దరు దెబ్బలాడుకున్నారండి. మళ్ళా వాళ్ళకి సరదా అండి, వాళ్ళ అక్క చేస్తుంది కదా నేను చెయ్యాలా అని వాడు వస్తాడన్నమాట. చపాతి దుద్దింది అనుకోండి, నేను చపాతి దుద్దుతా అంటాడండి. వాళ్ళ అక్క ఏది చేస్తే వాడు అది చెయ్యాలని ఇద్దరు గొడవ పడతాడండి. మా బన్ను అయితే చాలా కొడతాడండి యోష్కాని. యోష్క అసలు కొట్టదన్నమాట, తమ్ముడిని బాగా చూసుకుంటుంది ఆ పాప. వాడు కొడతాడండి వాళ్ళ అక్కని. నేను చేస్తా అమ్మా అని నన్ను అడుగుతున్నాడు అనమాట. వాళ్ళ అక్క ఉండరా నేను చేస్తాను అంటే ఇవ్వను అంటే ఇవ్వు అని సతాయిస్తున్నాడండి. వీళ్ళిద్దరూ భలే కొట్టుకుంటారండి. మీ పిల్లలు కూడా ఇలానే కొట్టుకుంటారండి? కామెంట్ చేయండి నాకు. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మా పాప టేస్ట్ చేస్తుందండి. చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా బాగుంది అని చెప్పిందండి. నేను కూడా తిన్నానండి, బాగుండాయి.